రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం సువర్ణాపురం గ్రామంలో ఇల్లందు మండలం కొడ వెంకటేశ్వర్లు గారి మొక్కజొన్న చేనులో ఉండడం జరిగింది. అతను నా వద్ద టాటా కంపెనీ ధాన్యవారి 9445 అనే విత్తనం యాసంగి కొరకు వేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతము అతని పంటే మనం చూస్తూ ఉన్నాం. ఈ విత్తనం వేయడం వల్ల రైతుకు ఏ విధమైన ప్రయోజనం జరిగింది, ఎన్ని క్వింటాల్ దిగుబడి వస్తుంది అనేది రైతు అనుభవం ద్వారా మనం తెలుసుకుందాం. మీ పేరేంటండి? కొడ వెంకటేశ్వర్లు. ఏ ఊరు మీది? సువర్ణాపురం ఇల్లందు మండలం. ఓకే. మీరు ఏ విత్తనం వేశారు యాసంగి? టాటా కంపెనీ వారి ధాన్య 9445. ఓకే. ఇప్పుడు ఇది ప్రస్తుతం ఎన్ని రోజుల దశలో ఉంది పంట? 110 రోజుల దాకా అయితే. 110 రోజులు. మీకు ఈ పంట అంటే ఈ కంకులు కానీ ఈ గింజల సైజు కానీ ఇవన్నీ చూసినాక మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? కంకి బాగానే ఉందన్న. ఈ లైన్లు రౌండ్ అప్ వచ్చేసి 16 నుంచి 17 ఉన్నాయి. ఇట్లా 45 దాకా ఉన్నాయి నిలువు లైన్లు. ఓకే. మీరు అంటే ఈ కంకి సైజు కానీ గింజ సైజు కానీ చూడంగానే మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? బాగానే ఉందండి. విత్తనం ధాన్య విత్తనం బాగానే ఉన్నది. దిగుబడి కూడా నాకు వాటర్ కొద్ది తక్కువ ఇదైనా కానీ లేకపోతే 40 క్వింటాల దాకా రావాలి. యాక్చువల్గా 30 నుంచి 35 రూపాయలు రావచ్చు ఎకరానికి వచ్చేసి. ఓకే ఓకే. ఈ విత్తనాన్ని వేరే రైతు సోదరులు కూడా వాడుకోవచ్చు? నమ్మకం చేసుకోవచ్చు. వేరే మీకేమన్నా అంటే ఈ విత్తనం అంటే ఈ విత్తనం సాగు చేసేటప్పుడు ఏమన్నా కష్టతరంగా అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా, లేదా అంతా ప్రశాంతంగానే జరిగిందా? అట్లాంటిది ఏం లేదు, ప్రశాంతంగానే ఉన్నాయి. కాకపోతే మాకు కొద్దిగా వాటర్ ప్రాబ్లం అయినా కానీ బాగుంది పంట అయితే. ఓకే. ఇది వేరే రైతు సోదరులు అయితే వేసుకోవచ్చు కదా? వేరే రైతు నమ్మకం చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే బ్రదర్, మీ పేరేంటి? కొడేం సురేష్. ఏ ఊరు మీది? సువర్ణాపురం. సువర్ణాపురం. ఏ మండలం? ఇల్లందు మండలం. ఓకే. ఈ విత్తనము మీరు ఎప్పుడు నాటేశారు? ఈ కంకులు చూస్తే మీకు ఎలా అనిపించింది? తర్వాత ఈ పంట ఆరోగ్యం ఎలా ఉంది? మీరు ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు? ఈ ధాన్యవారి టాటా కంపెనీ 9445 బాగుంది. ఈ ఒక కంకికి వచ్చేసి 20 రౌండ్ వచ్చేసి 20 వరుసలు ఉన్నాయి. నిలువ వచ్చేసి 30 గింజ వరుస వచ్చేసింది. దీంట్లో 36 ఉన్నాయి, దీంట్లో 40 ఉన్నాయి వచ్చేసింది. బాగున్నది కంకి సైజు గానే. దిగుబడి గానే 30 అలపు వచ్చేదని 35-40 వస్తుంది. బాగుంది కంకి. ఓకే. ఇది వేరే రైతు సోదరులు వేసుకోవచ్చా? డౌట్ నమ్మకం చేసుకోవచ్చు. మంచిగా ఉన్నది. అంటే ఇప్పుడు కొన్ని కంకులు మనం మామూలుగా ఇట్లా వేరే కంపెనీ ఏమైనా పట్టుకొని ఇట్లా చూస్తే చూడటానికి చాలా బాగుంటాయి, కానీ తూకం అనిపించవు. ఇది ఏమనిపిస్తుంది మీకు? తూకం బాగుంది. కలర్ గానే మంచి బాగా వస్తుంది. ఓకే. నమ్మకం మంచిగా దిగుబడి వస్తుంది. ఇది మంచిగా ఉన్నది. ఓకే. పంటలో గమనించినట్లయితే మీరు లోపల చూడండి, కంకులు అన్ని కూడా ఏకరీతి సైజులో ఉండి మంచిగా కంకులన్నీ ఒకే సైజులో ఉన్నాయి. నేను ఇది ఇంకా లోపలికి వెళ్ళి తీస్తా ఉన్నా. మీరు చూడండి, కంకులు చాలా పొడుగ్గా కలుపు యాజమాన్యం కూడా మంచిగా చేపట్టారు. కలుపు మందులు కూడా వేయడం జరిగింది. మీరు కంకులు చూసినట్లయితే ఎంత లోపలికి వచ్చినా అనేది కూడా మీకు అర్థమవుతూనే ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ ధాన్యవారి 9445 విత్తనాలు యాసంగిలో కానీ వానాకాలంలో కానీ వేసుకొని మంచి దిగుబడులు సాధించాలి.